వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహాకుంభ మేళాలో తప్పిపోయిన జగిత్యాలకు చెందిన నలుగురు సురక్షితంగా ఇంటికి చేరిక, ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు. మధ్యతరగతి ప్రజానికానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త. 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు. తెలంగాణకు ఏం లేదని బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల అసంతృప్తి. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్పోర్ట్స్ నరేందర్ రెడ్డి. కరీంనగర్లో ముగిసిన రాష్ట్ర స్థాయి పోలీసుల క్రీడలు. హోరాహోరీగా సాగిన పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన డీజీపీ జితేందర్. కోరుట్ల ఆర్డీఓ కార్యాలయంలో వయోవృద్ధుల సమస్యలపై ఆర్డీఓ జీవాకర్ రెడ్డి కౌన్సిలింగ్. కరీంనగర్లో రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడా పోటీలు ముగిశాయి. హోరాహోరీగా సాగిన పోటీల్లో గెలుపొందిన వారికి డీజీపీ జితేందర్ బహుమతులు ప్రదానం చేశారు. కరీంనగర్లో 5 రోజుల పాటు ఉత్సాహంగా ఉత్కంఠభరితంగా సాగిన రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడోత్సవాలు ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీపీ డాక్టర్ జితేందర్ హాజరై గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. తాడు లాగుడు, కబడ్డీ, ఖోఖో ఫైనల్ పోటీలను డీజీపీతో పాటు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి, కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి పర్యవేక్షించారు. విధి నిర్వహణలో క్రీడల్లో ఒక భాగం కావాలని ఆకాంక్షించారు. గెలుపోటములను స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ఎక్కువ మెడల్స్ సాధించేలా కృషి చేయాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో అనునిత్యం అప్రమత్తంగా ఉండే పోలీసులకు క్రీడల్లో రాణించేలా కొంత సమయం కేటాయిస్తామని తెలిపారు. ఇక నుంచి రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలను ప్రతి ఏటా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగించడమే కాకుండా దేహదారుఢ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు. Over years we have not targeted, but this time let us try to work hard to get these trophies. I know అక్కడ చాలా పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, లైక్ సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, other organizations also, chala CISF, but still we should make efforts to get best out of our people. I know all of you are best, all of you have a huge potential. I know I have seen Telangana police for last 32 years. We have been always at the top and we should keep that position at the top. Getting number 1 position is one thing. Staying at number 1 position is very, very difficult, because in the competitive environment అందరూ ఫస్ట్ నెంబర్కి రావడానికి ప్రయత్నాలు చేస్తారు. మనం కూడా ఎఫర్ట్స్ కంటిన్యూ చేసి నెంబర్ 1కి we should be there, we should continue there. I have interacted with lot of people during this program. Everyone said that arrangements were very good. It is our fault that we did not arrange this sports meets every year. So, but this time we have done it, and I hope that next year onwards we continue to hold this. ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో తప్పిపోయిన జగిత్యాలకు చెందిన నలుగురు మహిళలు క్షేమంగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. పుణ్యస్నానాల కోసం మహాకుంభమేళకు వెళ్లిన జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన నలుగురు మహిళలు తప్పిపోయి క్షేమంగా ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. జగిత్యాలకు విద్యానగర్కు చెందిన నర్సవ్వ, కొత్తవాడకు చెందిన రాజవ్వ, నిర్మల్కు చెందిన మరో ఇద్దరు వారి బంధువులు 4 రోజుల క్రితం మహాకుంభమేళకు వెళ్లారు. భక్తజన సంద్రంగా మారిన మహాకుంభమేళలో నలుగురు మహిళలు తప్పిపోయారు. వెంట వచ్చిన వారు ఆచూ లేకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు గత 24 గంటలుగా ఆవేదనతో ఆందోళన చెందారు. ఆచూకీ కోసం ఆరా తీశారు. చివరకు తప్పిపోయిన నలుగురు మహిళలు పోలీసుల సహకారం, నెల్లూరుకు చెందిన తెలుగువాడి ఆర్థిక సహాయంతో నలుగురు మహిళలు ట్రైన్లో వరంగల్కు చేరుకొని అక్కడి నుంచి స్వస్థలానికి చేరారు. భక్తుల రద్దీతో ట్రాఫిక్ జామ్ కావడంతో తప్పిపోయామని, భాష రాక తెలిసిన వారు లేక ఓ ప్రయాణికుడు చెప్పిన సమాచారంతో రైల్వే స్టేషన్కి వెళ్లి ట్రైన్ ఎక్కి గమ్యానికి చేరామని తెలిపారు.
తిరగబోయారు కళ్ళు ఎట్లా చేస్తామని వచ్చేది అయితే కూర్చుండి తెల్లారినాక ముఖాలు కడుక్కొని పోయి నీళ్ళు తాగి ఇక మరి ఇక వాళ్ళు దొరకటట్లేరని 2 దాకా అటు ఇటు తిరిగి ఎక్కినాం. వచ్చి ఒక ఆయనే నాకు కొద్దిగా భాష వస్తుంది అన్నోళ్ళు మరి మాకు ట్రైన్లు ఎట్లా పోతాయి, మేము తెలంగాణ మేము ట్రైన్ ఎక్కిపోగట్లా మరి బస్సులు ఉండేవి మేము ఎట్లా ఒకట అన్నాయి అన్న వాళ్ళే నేను చూపిస్తారా అని వచ్చి ట్రైన్ ఎక్కించింది. ట్రైన్ ఎక్కించిన వాళ్ళే ఆ ట్రైన్ ఇంకో వేరే కాడ దించిన వాళ్ళే ఆడ నా దగ్గర 1200 ఉండే, నా దగ్గర 1200 ఉండే. ఆ 1200 పెట్టినాం, 1300 ఉండే. అయితే 4 టికెట్ తీసుకున్నాం. వరంగల్ టికెట్ తీసుకున్నాం. వరంగల్ టికెట్ తీసుకున్నారు కలిగి అది మన ఏరియా నాకు దొరుకుతుంది కదా మాకు దొరుకుతానికి మేము కూడా ఆలోచించుకున్నాం. వాళ్ళు దొరకటట్లేరు, మనకు కనబడరు, మనం వాళ్ళకి కనబడరు, మరి ఎట్లా చేద్దామని ఆయన చేసినాం. చేసేవారికల్లా ఆ ట్రైన్ ఆడ దించిన వాళ్ళు ఆడ టికెట్ తీసుకున్నాం. వాళ్ళు ఎస్టీడు అని ఆడ తీయకుండా వరంగల్ తీయకుండా అక్కడ దిగొస్తున్నాను రాసిచ్చాను టికెట్. ఆ ట్రైన్ ఎక్కినాం. ఆ ట్రైన్ ఎక్కి వరంగల్కి వచ్చినాం కానీ నైట్లో తీసింది అది. అయితే నా ట్రైన్లు ఉన్న వాళ్ళు ఇది స్టేషనేనా అని అడిగే వారికల్లా వాళ్ళు అన్నారు కదా ఈ స్టేషన్ కాదమ్మా ఇంకో స్టేషన్ ఉన్నది అన్నారు. అనే వారికల్లా ఆడ దిగుతామని మేము కూర్చుండే వారికల్లా ఆ స్టేషన్ ఎత్తిపోయిందట. లేదమ్మా ఈ స్టేషన్ లేదు ఏం లేదు, మీరు అర్ధలో దిగేదిగా అర్ధలో దిగి మళ్ళీ మీరు వరంగల్కే పోండి అని అన్నారు. అన్న వాళ్ళకి ఆయన అర్ధలో దిగినాం. అర్ధలో దిగి ఆడ తెల్లారి దాకా ఆడనే ఉన్నాం. ఉండే వరకల్లా 9 అయింది. 9 అయ్యే వరకల్లా ఈ పక్క బండి ఎక్కుతేనే వరంగల్ అక్కడ దిగుదు. ఆ పక్క బండి ఎక్కాక ఆదిలాబాద్ బండి అట అది. ఆ ట్రైన్ ఆదిలాబాద్ బండి అమ్మ మీరు దిగ ఎక్కిరని మళ్ళీ అని అన్నారు. ఉంటుంది తిరుపతి పోయినప్పుడు చూసిన. అయితే పోయే వరకల్లా ఏంటి అది అప్పుడేళ్ళు పోయే వరకల్లా మాకు దొరకపోయే వరకల్లా ఎక్కడ వరంగల్ ఎస్టీడా ఏంటిదో అదేంటో ఉన్నది ఎస్టేటో ఏందో అక్కడ దించింది. ఆడ దిగురు మీరు ఏడ దిగురు అదిలా అక్కడ కూడా దిగద్దు మళ్ళీ దూరం అవుతుంది. కోరుట్ల ఆర్డీఓ కార్యాలయంలో వయోవృద్ధుల సమస్యలపై ఆర్డీఓ జియాకర్ రెడ్డి కౌన్సిలింగ్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో వయోవృద్ధుల సమస్యలపై ఆర్డీఓ జియాకర్ రెడ్డి కౌన్సిలింగ్ చేశారు. శనివారం రోజున ఆర్డీఓ కార్యాలయంలో భీమారం మండలం గోవిందరం గ్రామంలో గంగాధరి దుబ్బయ్య విన్నపంను అనుసరించి తగు న్యాయం చేయుటకై ఆర్డీఓని సంప్రదించడం జరిగింది. వయోవృద్ధులు ఎవరైనా పోషణ, సంరక్షణ కోసం తమ కుమారులు, కోడళ్లు వేధించినట్లయితే ఆర్డీఓని సీనియర్ సిటిజన్ అధ్యక్షులని సంప్రదించాలి. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జియాకర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, సీనియర్ సిటిజన్ సభ్యులు పబ్బ శివానందం, గంటెడి రాజమోహన్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ఎంపికయ్యారు. నరేందర్ రెడ్డి పేరు ఖరారుతో కాంగ్రెస్తో పాటు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో సంబరాలు నిర్వహించారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేసింది. కరీంనగర్కు చెందిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి పేరును ప్రకటించడంతో కాంగ్రెస్తో పాటు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల్లో సంబరాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన నరేందర్ రెడ్డిని ఆయన స్వగృహంలో కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్ రెడ్డి సతీమణి వనజారెడ్డి నుదుట వీరతిలకం దిద్ది స్వీట్ తినిపించారు. ప్రచారాన్ని ముమ్మరం చేసే పనిలో పార్టీ శ్రేణులతో పాటు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ప్రతినిధులు నిమగ్నమయ్యారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మొత్తం 3,41,000 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. జగిత్యాలలో ఆర్థిక ఇబ్బందులతో గుండేటి దేవేందర్ అనే వ్యక్తి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాలలో ఆర్థిక ఇబ్బందులతో గుండేటి దేవేందర్ అనే వ్యక్తి బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో బట్టల వ్యాపారం చేయగా నష్టం రావడంతో ప్రస్తుతం టెంట్ హౌస్లో పనిచేస్తున్నాడు దేవేందర్. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య తెలిపారు. మృతునికి 2 కుమారులు ఉన్నారు. రోజు మొంగాడుకుంటారు కదా మేము అనుకుంటూ పోతాడు డ్యూటీ పోదు ఇట్లా పోయినట్టు పోతారు. ఇప్పుడు మేము 7 బాగులు వేసినాం సార్. జరిగి ఉంటుంది నైట్ ఏ టైంలో జరిగి ఉంటుంది? నైట్ కాదు ఇప్పుడు పబ్బులే ఇప్పుడే మేము లేకపోతే చేసాం సార్. మబ్బులు పొద్దుకి మాట్లాడు 17కి ఫోన్ వస్తుంది. ఫోన్లో వస్తుంది మా డాడీ తెలిసిన ఫోన్ చేస్తుండు. ఫోన్ చేస్తే ఫోన్ వస్తుంది ఏంటి అని ఒకసారి కట్ చేసిన, మళ్ళీ చేసిన, మళ్ళీ కట్ చేసిన, మళ్ళీ ఇలా వేసి లాబట్టి మా డాడీ లేడు బాత్రూమ్ పోయిండు వచ్చినాక చెప్తా అని నేను చెప్పిన. చెప్పినాక మా అమ్మ లేచి తలుపు తీస్తుంది. తలుపు తీసి గొల్లం పెట్టింది అన్న. జగిత్యాల జిల్లాలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. కారు బొలెరో వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
జగిత్యాల జిల్లాలో ప్రమాదం తప్పింది. కోరుట్ల మండలం వెంకటాపూర్ ఎక్స్ రోడ్ వద్ద వేగంగా రోడ్డుపైకి వచ్చిన కారును బోలోరే వాహనం ఢీకొట్టింది. 2 వాహనాలు స్పీడ్గా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సీసీ ఫుటేజ్ చూస్తే ప్రమాద తీవ్రత అర్థమవుతుంది. కారు నడుపుతున్న బైరీ భరత్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు స్థానికులు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రజల భవిష్యత్తు అగధంలోకి నెట్టి అవినీతి పునాదులపై ఫామ్ హౌస్లు నిర్మించుకున్న కల్వకుంట్ల కుటుంబమా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసేది అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రశ్నించారు. కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2014లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని హామీ ఇచ్చి దళితులను దగా చేసిన కుటుంబం ఆ రోజు నుంచి మోసాలను ప్రారంభించి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారని, కేజీ టు పీజీ అంటూ విద్యార్థులను మోసం చేశారని, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు పోరాటం చేసిందే నీళ్లు నిధులు నియామకాల కోసమని, ఉద్యోగ కల్పనంతా కేవలం కల్వకుంట్ల కుటుంబమే ఉద్యోగాలు కల్పించుకుందని, అందులో భాగంగానే మీ తండ్రి ఎమ్మెల్యే అయితే ఆ తర్వాత టికెట్ నీకు ఇప్పించుకున్నాడని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అమ్ముకున్నాడని, మీ తండ్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావును కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేశారు, ప్రజల ముందు చెప్పగలవా సంజయ్ అని నిలదీశారు. నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థాపించినటువంటి ముత్యంపేట నిజాం చక్కెర ఫ్యాక్టరీని మూయించి వేసిన ఘనత మీ కల్వకుంట్ల కుటుంబానిదని, మీరా రైతుల గురించి మాట్లాడేది, హామీల గురించి మాట్లాడేది అని ఆయన అన్నారు. అలాగే దేశ స్వాతంత్ర పోరాటంలో భాగంగా ఆ రోజు మహాత్మా గాంధీ స్థాపించినటువంటి మెట్పల్లి ఖాదీ గ్రామ ఉద్యోగ ప్రతిష్టాన్ అధ్యక్షుడిగా మీ తండ్రి కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఖాదీ బోర్డుకు సంబంధించిన భూములు కోడూరు, కిసాన్ నగర్ తదితర ప్రాంతాల్లో అక్రమాలకు పాల్పడి కారు చౌకగా అమ్ముకొని కమిషన్లు దండుకున్న కుటుంబం మీరని, మీరా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడేది అని జువ్వాడి కృష్ణారావు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్ గౌడ్, అల్లూరి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కల్వకుంట్ల సంజయ్ గారు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే 420 అని మాట్లాడడం జరిగింది, 420 అంటే కల్వకుంట్ల కుటుంబానికి సూట్ అయ్యేది 420. దళితులని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు 420. అదేవిధంగా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు 420. అదేవిధంగా దళిత బంధిస్తా అని మెట్పల్లి నియోజకవర్గంలో ఎన్ని ఇచ్చినావు కల్వకుంట్ల సర్వేస్తే మీ తండ్రి గారు ఎమ్మెల్యే కదా, ఎన్ని ఇచ్చినావు? అదేవిధంగా కేజీ టు పీజీ విద్య ఎంతమందికి ఫ్రీగా ఇచ్చినావు? నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఎంతమందికి ఇచ్చినావు? ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని మూసేసినావు. షుగర్ ఫ్యాక్టరీ నడిచేటటువంటి షుగర్ ఫ్యాక్టరీని ఇవాళ మూసేసి రైతు. కరీంనగర్లో విజేత సూపర్ మార్కెట్ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఆన్లైన్తో పాటు ఫ్రీ డోర్ డెలివరీ సేవలు ప్రారంభిస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్కెట్ స్టోర్ను ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. కరీంనగర్లో విజేత సూపర్ మార్కెట్ స్టోర్ ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో 115వ స్టోర్ను మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. విజేత స్టోర్ ప్రారంభోత్సవంలో నూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రెగ్యులపాటి పాపారావు పాల్గొన్నారు. నాణ్యతకు మన్నికకు మారుపేరుగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా విజేత సూపర్ మార్కెట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అతిథులు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో 115 విజేత సూపర్ మార్కెట్లు ఉన్నాయని, హైదరాబాద్లోనే 100కు పైగా ఏర్పాటు చేశామని బిజినెస్ హెడ్ హరికృష్ణ తెలిపారు. ఆన్లైన్ సేవలతో పాటు ఫ్రీ డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమానుషం జరిగింది. అద్దె ఇంట్లోకి శవాన్ని రానివ్వకుండా ఇంటి యజమాని అడ్డుపడ్డాడు. రాత్రంతా అంబులెన్స్లోని కుటుంబ సభ్యులు శవంతో జాగరణ చేశారు. పేదరికం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ కుటుంబాన్ని ఆవేదనకు గురి చేసింది. మృతి చెందిన కుటుంబ యజమాని శవాన్ని అద్దె ఇంట్లోకి రానివ్వకపోవడంతో కుటుంబ సభ్యులు రోడ్డుపై రాత్రంతా అంబులెన్స్లో శవంతో జాగరణ చేశారు.
ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన నేత కార్మికుడు బిట్ల సంతోష్ అనారోగ్యంతో మృతి చెందాడు. అద్దె ఇంట్లోకి శవాన్ని రానివ్వకపోవడంతో అంబులెన్స్లోనే శవాన్ని ఉంచి రాత్రంతా రోడ్డుపై శవజాగరణ చేశారు. కుటుంబ సభ్యులు మృతునికి భార్య శారద, 2 కూతుళ్లు దీపిక, వైశాలి, కుమారుడు సాయికృష్ణ ఉన్నారు. నిల్వ నీడలేని నిర్భేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కన్నీటి పర్యటనతో కుటుంబ సభ్యులు వేడుకున్నారు. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ మహాకుంభమేళకు వచ్చే భక్తులు సౌకర్యార్థం మంగిరాములు మహారాజ్ భక్త బృందం ఆధ్వర్యంలో ఇడ్లీ సాంబార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇడ్లీ సాంబార్ కార్యక్రమం 21వ రోజు శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ భక్త బృందం ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమం ఆరంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై టిఫిన్స్ ఆరగించారు. కేంద్ర బడ్జెట్పై వేతన జీవులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కొత్త ఆదాయపు పన్ను విధానాలు తీసుకురావాలని చాలా మంది ట్యాక్స్ పేయర్లు కోరుకుంటున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కేంద్ర బడ్జెట్పై వేతన జీవులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. కొత్త ఆదాయపు పన్ను విధానాలు తీసుకురావాలని చాలా మంది ట్యాక్స్ పేయర్లు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. వచ్చే వారం పార్లమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇన్కమ్ ట్యాక్స్లో అనవసరపు సెక్షన్లను తొలగిస్తామని తెలిపారు. మరోవైపు పట్టణాల్లో ఆదాయ వృద్ధి, పేదరిక నిర్మూలనపై దృష్టి పెట్టినట్లుగా నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ క్రమంలోనే పట్టణ పేదల కోసం 30,000 కోట్ల పరిమితితో యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. కస్టమ్స్ చట్టంలో మార్పులు, 7 రకాల సుంకాలను తొలగిస్తామని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చిందని దుయ్యబట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆయన స్పందించారు. తెలుగు మహిళా నిర్మలా సీతారామన్ కేంద్రంలో వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ఆమెకు టీపీసీసీ తరపున శుభాకాంక్షలు. అయితే తెలుగు కోడలు అయి ఉండి కూడా నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదన్నారు. ఈ బడ్జెట్ బీహార్ ఎన్నికల బడ్జెట్ లాగా ఉందని ఎద్దేవా చేశారు. ఎన్నికల కోసమే బీహార్కు నజరానాలు ఇచ్చారని ధ్వజమెత్తారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ కేంద్ర బడ్జెట్ను ఉపయోగించుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం తెలంగాణకు ఒక్క పైసా ప్రత్యేక కేటాయింపు జరపలేదని మహేష్ కుమార్ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి మనం అడిగింది ఏంటి, వాళ్ళు ఇచ్చింది ఏంటి అని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన ఆర్థికపరమైన విధానాలు, పథకాల ప్రాధాన్యతపై చర్చించినట్లు తెలిసింది. అంతకుముందు మంత్రులతో ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికలపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో పనిచేయాలని, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్యాప్ లేకుండా చూసుకోవాలని సూచించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రచారంపై స్పీడ్ పెంచడంతో పాటు ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టే విషయంలో సీఎం దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ 3వసారి కొలువుదీరిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని ప్రధాని మోడీ కొనియాడారు. దీంతో పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పద్దు దేశాన్ని వికసిత్ భారత్ వైపు అడుగులు వేయిస్తుందని పేర్కొన్నారు. భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్. ప్రతి భారతీయుడి కలలను నెరవేర్చే బడ్జెట్ ఇది. అనేక రంగాల్లో యువతకు అవకాశాలను కల్పిస్తున్నాం. బడ్జెట్లు సాధారణంగా ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయి. కానీ ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు, సేవింగ్స్ పెంచేందుకు ఉద్దేశించిందని ప్రధాని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాకుంభమేళాలో తప్పిపోయిన జగిత్యాలకు చెందిన 4 సురక్షితంగా ఇంటికి చేరిక, ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు. మధ్యతరగతి ప్రజానికానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త. 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు. తెలంగాణకు ఏం లేదని బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల అసంతృప్తి. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆల్పోర్ట్స్ నరేందర్ రెడ్డి.
కరీంనగర్లో ముగిసిన రాష్ట్ర స్థాయి పోలీసుల క్రీడలు. హోరాహోరీగా సాగిన పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన డీజీపీ జితేందర్. కోరుట్ల ఆర్డీఓ కార్యాలయంలో వయోవృద్ధుల సమస్యలపై ఆర్డీఓ జీవాకర్ రెడ్డి కౌన్సిలింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.